ఎక్స్‌క్యూజ్ మీ? ఏం డొనేషనా? ఎవరెవరో లోపలికొచ్చేస్తున్నారు. కాదండి. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. హెయిర్ స్పా, ఫేషియల్, మేకప్ చేస్తారేమో అని వచ్చాను. ఏంటి నీకా? ఇక్కడ సర్వీసెస్ ఎంతెంత కాస్ట్లీయో తెలుసా? నువ్వు ఎఫోర్డ్ కూడా చేయలేవు. లేదండి, నాకు ఈ కూపన్ ఇచ్చారు ఫ్రీ అనేసి. ఎవరు చెప్పారలా? అలాంటి ఆఫర్స్ ఏమి ఇక్కడ లేవు. నువ్వు వెళ్ళు. కానీ మేడం, నేను మార్నింగ్ స్టోర్కి కాల్ చేస్తే ఆఫర్ అవైలబుల్ ఉందన్నారు. వాళ్ళు ముందు నేను చూడలేదనుకుంటా. ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ అనుకుని చెప్పుంటారులే. మేడం, నేను చాలా దూరం నుంచి వచ్చాను. ప్లీజ్ ఒకసారి చూడరా? నేను చెప్తున్నాను కదా ఇప్పుడు, అలాంటి ఆఫర్స్ ఏమి ఇక్కడ లేవని. యూ కెన్ గో నౌ. సుజనా, తను చాలా దూరం నుంచి వచ్చింది అంటుంది కదా పాపం. నీకు అవదంటే చెప్పు, ఇంకెవరినైనా ఎసెండ్ చేస్తాను. నేను చూసుకుంటలే, ముందు నీ పని చూడు. అటు కూర్చో, నేను పిలుస్తా, అప్పుడు రా. సరే. మేడం, మీరు రండి. సార్, నేను వచ్చి చాలాసేపు అవుతుంది. మేడం ఇంకా పిలవలేదు. ఇంకొక 10 minutes వెయిట్ చేయరా, నేను పిలుస్తాను. హా. ఓయ్, ఆ? లోపలికి రా. హా. డన్. థ్యాంక్ యూ మేడం. రిసెప్షన్ దగ్గర బిల్ ఇస్తారు, పే చేసేసాయి. బిల్లా? ఎందుకు? నెయిల్స్, హెయిర్ కట్ చేపించుకున్నావు కదా, వాటికి బిల్ ఎవరు పే చేస్తారు? కానీ మేడం, ఇదంతా ముందెందుకు చెప్పలేదు ఎక్స్ట్రా పే చేయాలని? నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పార్లర్కి వస్తే కదా, అవన్నీ ఎక్స్ట్రా సర్వీసెస్, యూ హ్యావ్ టు పే. హా. ఎంత అవుతుంది మేడం? నెయిల్స్, మేకప్, హెయిర్ కట్ టోటల్ 2000 అయింది. 2000? అన్ని డబ్బులు నా దగ్గర లేవు మేడం. దానికి నన్నేం చేయమంటావు? నువ్వే కదా ఈ సర్వీసెస్ అన్నీ కావాలి అని చేయించుకుంది, వాటికి డబ్బులు నువ్వే పే చేయాలి. సరే మేడం, నేను ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొస్తా. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని గ్యారంటీ ఏంటి? నువ్వు డబ్బులు ఎగ్గొట్టేస్తే? మేడం, నేను అలాంటి అమ్మాయిని కాదు, ఖచ్చితంగా తీసుకొస్తాను. ఏమో, నాకైతే మాత్రం అలానే కనిపిస్తున్నావు. ఒక పని చేస్తా మేడం, ఇది నా ఆధార్ కార్డ్, ఇందులో నా నెంబర్, నా అడ్రస్ అన్నీ ఉన్నాయి. ఇది మీ దగ్గర ఉంచండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఓకే, కానీ ఫాస్ట్గా తీసుకురా. హా. ఎక్కడి నుంచి వస్తారా ఇలాంటి వాళ్ళంతా? అర్జున్, సార్, సృజన ఎక్కడ ఉంది? పిలు. లోపల ఉన్నారు సార్. రమ్మని చెప్పు. సృజన, సార్ పిలిచారంట? నువ్వేనా ఎంఏ సెషన్ తీసుకుంది? అవును సార్, కానీ తను అన్ని సర్వీసెస్ చేయించుకుని డబ్బులు కూడా పే చేయలేదు సార్. ఓహో, మరి రాదని నాకు ఇంకోలా చెప్పింది. సార్, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని తను ఏదైనా చెప్తుంది, నేనెందుకు అబద్ధం చెప్తాను? నీకు తెలుసా నీ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో? ఏది నిజమో తెలుసుకోవడానికే రాదని మన పార్లర్కి పంపించాను. తినెవరో కాదు, మా చుట్టాలమ్మ. సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్. నాకు తెలియదు సార్ ఆమె మీ చుట్టాలమ్మాయి అని. ఐఎమ్ రియల్లీ సారీ సార్. నాకు తెలుసా తెలియదని మ్యాటర్ కాదు. ఎవరొచ్చి ఇంతే బిహేవ్ చేస్తావు నువ్వు? సార్, నా ఉద్దేశం అది కాదు సార్. చూడు సృజన,
మనకు వచ్చే కస్టమర్స్ బట్టలను చూసి వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళ పేదలను చూసుకుంటే మనం బిజినెస్ రన్ చేయలేం. సార్ సారీ సార్. సార్ సార్ నేను ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయండి సార్. సారీ సార్. డిస్గస్టింగ్. సార్ ప్లీజ్ సార్. నీకు కస్టమర్స్ వాల్యూ తెలియదు, నీ ఇలాంటి ఎంప్లాయీస్ నాకు అవసరం లేదు. యువర్ ఫైల్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్.